అపార్ట్ ఈ కాంట్రవర్షియల్స్ పక్కన పెడితే కంటెంట్ పరంగా ఇది రియల్ ఇన్సిడెంట్ ఎక్కడో నార్త్ లో జరిగింది, ఛానల్ అయింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ సినిమా తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ మన స్టేట్స్ సంబంధించి ఎవరినన్నా రిజంబ్లెన్స్ ఉందా? ప్లస్ కొత్తగా అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్కి సంబంధించి చాలా టెక్నాలజీ మారిపోయింది, చాలా కొత్తగా అది కూడా జరుగుతుంది, కరప్షన్స్ కానీ బ్లాక్ మనీ గురించి కానీ. ఇందులో ఏం కొత్తగా ఉండబోతుంది? ఇందులో బేసిక్గా అంటే చాలా సినిమాల్లో ఒక సిన్సియర్ కాప్ని చూపిస్తాం, లేకపోతే ఒక సిన్సియర్ కలెక్టర్ ఆఫీసర్ని చూపిస్తాం కదా. దీంట్లో ఫస్ట్ టైము ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ అనేది కంటెంట్ నాకు బాగా నచ్చింది. చాలా సిన్సియర్గా ఉంటాడు. అంటే ఆ రోజుల్లో 80s జరిగింది రిలయన్స్ అంటే, ఆ రోజుల్లో తనకి చాలా డబ్బు ఆఫర్ చేసినా సరే తను రిజెక్ట్ చేసి సిన్సియర్గా తను బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చే ఆ ప్రాసెస్ బాగా నచ్చింది. సో కరెంటుగా ఇప్పుడు జరిగే పద్ధతులు కానీ ఇప్పుడు జరిగే ఐటీ రేట్స్ దీనికి కానీ సంబంధం లేదండి. కరెక్ట్గా ఆ టైంలో జరిగితే ఎలా ఉంటుందో అలాగే చేశాను. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చి చాలా రూల్స్ మారిపోయినాయి, కమ్యూనికేషన్ మారిపోయింది, ఇప్పుడు ఈవెన్ మ్యానిపులేషన్ కూడా మారిపోయింది. సో కరెంట్ దానికి దీనికి ఏం సంబంధం లేదండి. మాకు ఉన్న కాంట్రవర్సీ చాలు, మేము కొత్త కాంట్రవర్సీలు పెట్టుకోదలుచుకోలేదు. హరీష్ గారు ఇక్కడ లక్ష్మీనారాయణ, హరీష్ గారు ఇటు హరీష్ అన్న, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా? ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, సురేష్ కొండరెడ్డి గురించి మాట్లాడారు కాబట్టి ఒకటి అడుగుతాం. అడగండి సార్. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఓకే. యాజ్ అ డైరెక్టర్గా దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం. ఓకే. ఇంకోటి, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు? ఒకటే సార్, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరీష్ శంకరే కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియను. నేను దాన్ని 100% ఏకీభవించను. సెకండ్ థింగ్ ఏంటంటే అందరు డైరెక్టర్లు ఒకేలా ఉంటారు సార్. ఒక్కో సినిమా తీద్దామని వచ్చాం కదా, ఒక్కొక్కళ్ళ నేచర్ ఒకలా ఉంటుంది. కాంట్రవర్సీ అనే కంటే కూడా నేను ఏదో ఇప్పుడు నా డైలాగ్కి సినిమాలో చప్పట్లు కొడతారు. సో మీ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే మీ మీద కౌంటర్ వేస్తే ఏదో అంటారని కాదు. నేను ఇప్పుడు సురేష్ కొండరెడ్డి గారితో ప్రవర్తించినట్టు మీతో ఎప్పుడు ప్రవర్తించి ఉండను నాకు తెలిసి. అలాగే ఇంకోళ్ళతో ఎప్పుడు ప్రవర్తించి ఉండను. అండ్ కమింగ్ టు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి, ఆ గొంతుకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో గతంలో జిహెచ్ఎంసీని ట్యాగ్ చేస్తూ కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఒక చోట అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండే, మా ఇంటి పైన వాళ్ళు చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తుంటే రైట్ అంతా వాళ్ళు కాంక్రీట్ వర్క్ చేస్తుంటే కానీ నేను ట్వీట్ చేశాను. సో బేసిక్గా కొంచెం కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అదేమంటారు, చెట్లున్న అది పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాబట్టి కాంట్రవర్సీలు. ఓకే. విశ్వప్రసాద్ గారు, హరీష్ గారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ యప్ ఎంటర్టైన్మెంట్. Please subscribe. Thank you.